మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. అమృత్ టెండర్లను అక్రమ మార్గంలో పొందారని కేటీఆర్ ఆరోపణలు చేస్తుండటంపై సృజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ అసత్య ఆరోపణలతో తన పరువుకు నష్టం కలిగిందంటూ సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. కేటీఆర్ అసత్య ఆరోపణలు మానుకోవాలని సూచించారు. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సృజన్ రెడ్డి నోటీసులు పంపారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. అమృత్ టెండర్లను అక్రమ మార్గంలో పొందారని కేటీఆర్ ఆరోపణలు చేస్తుండటంపై సృజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ అసత్య ఆరోపణలతో తన పరువుకు నష్టం కలిగిందంటూ సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. కేటీఆర్ అసత్య ఆరోపణలు మానుకోవాలని సూచించారు. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సృజన్ రెడ్డి నోటీసులు పంపారు. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఏంటి లీగల్ నోటీస్ సంబంధించి అప్డేట్స్? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సృజన్ రెడ్డి ఏదైతే లీగల్ నోటీసులు పంపారో ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ మధ్య కాలంలో అమృత్ టెండర్ల విషయంలో సృజన్ రెడ్డికి సంబంధించిన కంపెనీ అక్రమ మార్గంలో టెండర్లు పొందింది. 1100 పైగా కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ను, ఆయన ఏదైతే పలుకుబడిని ఉపయోగించి అక్రమ మార్గంలో అమృత్ టెండర్లు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే మౌలిక వసతులు వివిధ మున్సిపాలిటీల్లో మౌలిక వసతులు కల్పించడానికి 9,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. ఇందులో భాగంగా 1174 కోట్ల రూపాయలు సృజన్ రెడ్డికి సంబంధించిన కంపెనీ టెండర్లు దక్కించుకుంది. సో ఈ టెండర్లో అవినీతి జరిగింది. దీని వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వరుసకు బావమరిదైన సృజన్ రెడ్డి తన బావ ముఖ్యమంత్రి పలుకుబడిని ఉపయోగించి పొందారని కేటీఆర్ మాట. ఇందులో భాగంగానే కొన్ని రోజులుగా కేటీఆర్ వరుస ప్రెస్ మీట్లు పెట్టి దీని మీద వరుసగా ఆరోపణలు చేస్తూ వస్తారు. దీనికి ఉపేందర్ రెడ్డి, ఎవరైతే కందాల ఉపేందర్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఆయన కొనసాగుతారు, పాలేరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన సొంత అల్లుడే సృజన్ రెడ్డి. సో కందాల ఉపేందర్ రెడ్డి కూడా 2 రోజుల క్రితమే కేటీఆర్ కామెంట్స్ ను ఖండించారు. కేటీఆర్ కు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు, సో కేటీఆర్ ను కలిసి తాను త్వరలోనే సరైన సమాచారం ఇస్తాను, అమృత టెండర్లను ఎవరైతే తన అల్లుడు సక్రమ మార్గంలోనే పొందారు, కేటీఆర్ తప్పుడు సమాచారంతో మాట్లాడుతున్నారనేది ఆయన ఖండించిన పరిస్థితి. సో ఈ రోజు వీటన్నిటిని కూడా గత కొన్ని రోజులుగా గమనిస్తూ వస్తున్న సృజన్ రెడ్డి ఈ రోజు తన అడ్వకేట్ ద్వారా కేటీఆర్ కు, అదేవిధంగా కేటీఆర్ నందీనగర్ లోని నివాసం అడ్రస్ కు, బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్న రోడ్ నెంబర్ 10 లో ఉన్న తెలంగాణ భవన్ కు, అదేవిధంగా రాయదుర్గంలో కేటీఆర్ కున్న ఒక విల్లాకు, ఈ 3 అడ్రస్ ను కోట్ చేస్తూ ఏదైతే లీగల్ నోటీసులు పంపారు తన క్లయింట్ కు, ఏదైతే సృజన్ రెడ్డి అడ్వకేట్ ద్వారా ఈ లీగల్ నోటీసులు పంపిన నేపథ్యంలో తన క్లయింట్ కు పరువుకు నష్టం కలిగే విధంగా మీడియాలో తప్పుడు వార్తలు, అదేవిధంగా తప్పుడు కథనాలు, మీడియాలో తప్పుడు ప్రచారాన్ని కేటీఆర్ చేస్తున్నారంటూ కూడా సృజన్ రెడ్డి అడ్వకేట్ ఈ రోజు నోటీసులు పంపిన నేపథ్యం. సో దీని మీద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సోదరులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు రాష్ట్రం అనేది పెద్ద ఎత్తున స్వరాన్ని పెంచారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు కేటీఆర్ కి అయితే సృజన్ రెడ్డి నోటీసులు పంపారు.